నే కాదు ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. రవాణా కోసం సామాన్య జనం ఎక్కువగా ఆటోలపైనే ఆధారపడతారు. డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా ఆటోలు తిరగటం లేదు. సొంత వాహనాలు ఉన్నప్పటికీ ఇంధనం లేక నానాయాతన పడుతున్నారు జనం. అసలు ఇది నిజమైన కొరతనా లేక గల్ఫ్ యుద్ధం కారణంగా ఏర్పడిన కొరతనా అనేది అర్థం కాని పరిస్థితి. అధికారులు సైతం ఏమీ చేయలేని దుస్థితికి పెట్రోల్ కొరత ఉందా? కాసుల కోసం అంది వచ్చిన అవకాశాన్ని డీలర్లు వాడుకుంటున్నారా అనేది పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పట్టణంలోని ఎక్కువ భాగం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో కనిపించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ఇంధన సరఫరాపై పడుతుందనే భయంతో ప్రజలు ఒకేసారి బంకులకు చేరుకోవటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. సాయంత్రం వేళల్లో కొంతమేర ఇంధనం అందుబాటులోకి వస్తూ ఉండటంతో వాహనాలు క్యూలు ప్రధాన రహదారులపై భారీగా పెరిగి ట్రాఫిక్ సమస్యలకు కూడా దారితీస్తున్నాయి. గంటల తరబడి క్యూలో నిలబడినా పరిమితంగా మాత్రమే ఇంధనం ఇస్తూ ఉండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు బంకు యజమానులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు ఇంధనాన్ని మళ్లిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని స్థానికులు మండిపడుతున్నారు. అయితే తక్షణమే అధికారులు స్పందించి నిరంతర తనిఖీలు చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ చాలా కొలత ఎక్కువైంది. ఇక్కడ పెట్రోలు వచ్చినా కానీ పోయడం లేదు. 100 రూపాయల కొద్ది ఎక్కువ వేయడం లేదు. స్కూలు బంద్ అయిన స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొచ్చాక కానీ బండి లేకపోతే బస్సుకి వేడి చాలా సేపు ఉండి రాత్రి 9 గంటలు అయినా కానీ ఊరికి పోయట్లేదు. మరి అక్కడి వెళ్ళి చెన్నాపురం వెళ్ళి ఇక్కడ ఎమ్మిగనూరు తోలుకొచ్చేదానికి ఆటో మరి మాట్లాడుకొని 500 రూపాయలు ఆటో తీసుకొని పోయి మరి ఊరికి పోతున్నాం. వీటికి వస్తే లేదు పెట్రోల్ అయిపోయింది, రాపో తర్వాత రాపో రేపు రాపో గట్ల దొక్కుతున్నారు. ఈ పెట్రోల్ కష్టాలు ఎప్పటికీ తీరుతాయో ఎప్పటికీ లేదో నాకైతే తెలియదు. కానీ ఆఫీస్ పోవడానికి ఇంకా వేరే పనులు చేసుకోవడానికి పెట్రోల్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాము. బట్ ఇప్పుడు ఏదో కొంత సబ్సిడెంట్గా వచ్చింది, సబ్సిడెంట్గానే ఉంది. కాకపోతే 1 గంట 2 గంటలు క్యూలో నిలబడి పోవాలి. జస్ట్ లైక్ దట్ కరోనా లాగానే మేము ఇబ్బందులు పడినా చేసుకుంటూ పోతా ఉన్నాం, అడ్జస్ట్ అవుతా ఉన్నాం. నంద్యాలలో పెట్రోల్ డీజిల్ కొరతపై నెలకొన్న అనిశ్చితి ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత 2 రోజులుగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం వాహనదారులు మరియు రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా సరఫరా తగ్గిందన్న వదంతులు ఒకవైపు వినిపిస్తుండగా మరొక వైపు కొందరు బంకుల్లో వాహనాలను కూడా కాకుండా క్యాన్లు ట్యాంకుల్లో ఇంధనం నింపడం వల్లే ఈ సమస్య తలెత్తిందని మేధావులు అంటున్నారు. దీంతో అసలు సమస్య ఎక్కడుందో అర్థం కాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. అంతేకాక కొంతమంది ఇంధనాన్ని నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న వార్తలు కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. కొరతను అవకాశంగా మార్చుకుని ధరలు పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం ఎలాంటి కొరత లేదని, సరఫరా సజావుగా కొనసాగుతుందని చెప్తూ ఉండటంతో ప్రజలు ఇంకా అనుమానాలు తొలగటం లేదు. నా పేరు కె శ్రీనివాసుడు, నూనెపల్లి హెచ్పిసి డీలర్, ప్రసాద్ రెడ్డి కంపెనీ అవుట్లెట్ ఏమో. ఈ డీజిల్ పెట్రోల్ సంక్షేమం అనేది ప్రజలు తమంతటకు తామే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా బ్లాక్ లాభం వల్ల ఎక్కువైపోయారు. క్యాన్లు బండ్ల కంటే కూడా క్యాన్లు విపరీతంగా వస్తున్నాయి. 4 రోజుల నుంచి మేము నిరంతరమైన సేవ చేస్తున్నాము. రాత్రి 2 గంటల వరకు కూడా మేము కానీ, మా బొంబాయిస్ కానీ, మా క్యాషియర్స్ కానీ, మా స్టాఫ్ ఎలక్ట్రిక్ స్టాఫ్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, ఎంతోమంది పోలీసుల సహకారంతో, మన నంద్యాల సిఐ వేణుగోపాల్ గారు సహకారంతో ఇక్కడ మేము ఎంతో శ్రమిస్తున్నాము. కానీ మాకు ఇక్కడ తగిన ప్రొటెక్షన్ లేదు, ఫలితం లేదు. పోలీసులు ఉన్నా కూడా కష్టమని ఎవరు బేఖాతా చేస్తున్నారు. పంపాల్సి మీద కొట్టడానికి కూడి మేము సంపుదాము కొడతాము అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. కాబట్టి మెయిన్గా ఈ బ్లాక్ మార్కెట్ అనేది తగ్గించాలని చెప్పి సివిల్ సప్లైస్ కమిషనర్ వాళ్ళను మేము కోరుకుంటున్నాము. బండ్లకు పడితే సరిపోతుంది, క్యాన్లకు పట్టకూడదు అంటున్నారు. కేవలము బండ్లకు పడితే
ప్రతి బండికి వస్తుంది. అంబులెన్స్ కానీ ఎక్కడైనా బయట నుంచి వచ్చే కస్టమర్స్ కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది. విపరీతమైన ఇక ఇదిలా ఉంటే నంద్యాల జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై ఎవరైనా స్టాక్ తక్కువగా ఉందని వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి రవిబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన సివిఆర్ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ పెట్రోల్ మరియు డీజిల్ కొరత రాలేదని, వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో వచ్చిన వార్తలను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. ట్యాంకులలో పెట్రోల్ నింపుకొని పోయి బ్లాక్ మార్కెట్కు అమ్ముతుంటే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాన్య ప్రజలు, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన చెప్తున్నారు. స్టాక్ అయిపోయిన వెంటనే మళ్లీ స్టాక్ వస్తుందని, ప్రజలు లైన్లలో ఉండి పెట్రోల్ కొనవలసిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో గత 2 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అపోహలు, వదంతులు నమ్మి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, బైకర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు పెట్రోల్ బంకులకు వచ్చి గుంపులుగా ఉన్నారు. అయితే ఎవరూ కూడా సోషల్ మీడియాలో వార్తలు కానీ, ఇన్స్టాగ్రామ్ వార్తలు కానీ నమ్మకుండా కొంచెం సమయం పాటించాలని కోరుతున్నాము. ఎందుకంటే జిల్లాలో ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదు. ప్రతిరోజు ప్రతి బంకుకు ట్యాంకర్స్ వస్తున్నాయి. కావున అందరూ సమయంతో క్యూ లైన్ పాటించి పెట్రోల్ నింపుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జిల్లాలోని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు తెలియజేయమనగా ఎక్కడైనా కూడా బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించినట్లయితే కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్ డిపార్ట్మెంట్ పరంగా డిసిప్లినరీ యాక్షన్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. కావున దయవుంచి ఏ పెట్రోల్ బంక్ ఓనర్ కానీ క్యాన్లు రైతుల పేరు చెప్పి బ్లాక్ మార్కెట్కు డైవర్షన్ చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. నందికొట్కూరులో ఇంధన కొరత వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రోజువారీ ఆదాయంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రాత్రింబావుళ్లు క్యూలో నిలబడి ఇంధనం కోసం పడిగాపులు కాస్తున్నా సరిపడా ఇంధనం దొరకక ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటోంది. ఒకవైపు అధికారుల జిల్లాల్లో ఇంధన కొరత లేదని చెబుతూ ఉండగా, మరొక వైపు ప్రజలు మాత్రం ఇంధనం కోసం ఇబ్బందులు పడుతున్న వాస్తవ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ విరుద్ధ పరిస్థితుల మధ్య ఆటో డ్రైవర్లు అయోమయానికి గురవుతున్నారు. ఇంధనం లేక పనులు నిలిచిపోవడంతో కుటుంబాలను పోషించడం కూడా కష్టమవుతోందని వారు వాపోతున్నారు. అయితే అధికారులు తక్షణమే స్పందించి బంకుల వద్ద పరిస్థితిని సమీక్షించి సరఫరాను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని స్థానికులు కోరుతున్నారు. డీజిల్ కొరత వల్ల మేము ఉదయకాలం నుంచి ఇక్కడ ఆటోలు నిలుపుకున్నాం. మా జీవన ఆధారం కూడా తగ్గిపోయింది. మేము రోజు దీనిపైన జీవించే వాళ్ళం కాబట్టి ఈ పెట్రోల్ కొరత వల్ల, డీజిల్ కొరత వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి చాలా మేము ఈరోజు చేసుకుంటే రేపు నైట్కు మేము చేసుకొని తినేవాళ్ళం కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే నంద్యాల జిల్లా జోన్లో పెట్రోల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరుతూ 1 లీటర్ ఇంధనం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలుస్తుండగా చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ బంకులు మూసేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన వారికి కూడా పెట్రోల్ దొరకక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక అధికారులు జిల్లాలో ఎలాంటి కొరత లేదని చెబుతున్నప్పటికీ బంకు యాజమాన్యం మాత్రం లోపలికి అనుమతించకుండా తాళ్లు కట్టి మరీ ఇంధనం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు యజమానులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు ఇంధనాన్ని మళ్లిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోని జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి జోన్లోని అన్ని పెట్రోల్ బంకులపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారి లైసెన్స్లను రద్దు చేయాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. జోన్లో నా పేరు ప్రతాప్. నేను హమాలి పని చేసుకుంటాను. నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంకులో పెట్రోల్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. యాపడే తెచ్చుకుని ఉండతున్నాము. ఇట్లా చేస్తే మా మీద చాలా భారం పడుతుంది. బ్లాక్లో చాలా చేస్తున్నారు. కలెక్టర్ గారు మేడం అయితే ఇటువంటి పెట్రోల్ బంకులు అన్ని దాంట్లో ఉందన్నారు. ఇంతవరకు పెట్రోల్ బంకులో చూసినా డోన్లో అంతా లేదు అని చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనిపై చర్య తీసుకుని గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటాం. నా పేరు షేక్ మాసూమ్ బాషా. నంద్యాల జిల్లా మాది డోన్ మండలం.
పెట్రోల్ ఎందుకు బంద్ చేసినారో తెలియదు. ఈ పెట్రోల్ పెట్టుకొని కూడా వేయడం లేదు. రేట్లు పెన్షన్లను ఏమో తెలియదు. కలెక్టర్ గారి నుంచి అన్ని గారి నుంచి వచ్చినాయి, కానీ పెట్రోల్ వేయడం లేదు. ఏంటి కోసం వేయడం లేదు మాకు తెలియదు. దీనిపైన చర్యలు తీసుకుని అనుకుంటున్నాం. సంబంధిత శాఖ అధికారులు దీని మీద దృష్టి సారించి ప్రజల యొక్క ఇబ్బందులను తీర్చగలుగుతారని మేము ఈ మీడియా. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని కోయలకుంట్ల ప్రాంతంలోని పెట్రోల్ డీజిల్ కొరతపై భయాందోళన నెలకొని బంకుల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. రాబోయే 2 రోజుల్లో ఇంధనం దొరకదనే ప్రచారం విస్తృతంగా జరగడంతో వినియోగదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఒక్కొక్కరు వందల నుంచి వేల రూపాయల వరకు ఇంధనం నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండటంతో బంకుల ముందు గంటల తరబడి క్యూలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా కనిపించడం ప్రజల్లోని మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితి వల్ల ఆటోలు, జీపులు, ప్రైవేటు వాహనాలపై ఆధారపడి జీవనం సాగించే వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇంధనం లేక వాహనాలు నడపలేక ఉపాధి కోల్పోతున్నామని వారు వాపోతున్నారు. ఇలా కొనసాగితే రోజువారీ జీవనం సంక్షోభంలో పడుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ప్రజలకు స్పష్టమైన భరోసా కనిపించడం లేదు. వెంటనే సరఫరా సక్రమంగా చేసి కృత్రిమ కొరతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పచ్చివాడి ఎగ్జామ్ బోర్డు తీసుకోవడం పుకార్ల వల్ల కస్టమర్లు ఎక్కువగా అంటే మోతాదుని మించి ఈ డీజిల్ పెట్రోల్ స్టాక్ తీసుకోవడం ద్వారా కృత్రిమ కొరత జరుగుతుంది. ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మన దగ్గర కావాల్సిన నిల్వలు ఉన్నాయి. దయచేసి ఎవరైనా సరే అవసరంపై పెట్రోల్ డీజిల్ వాడండి. అవసరాన్ని మించి స్టాక్ పాయింట్ లెక్క పెట్టుకోవద్దండి. దీనివల్ల లేని పాయింట్ పుకార్లు సాధ్యం వెళ్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ప్రతిరోజు ఏ పెట్రోల్ బంకు ఎంత కోటా రావాలో ఆ కోటా వస్తుంది. మనం ఎందుకంటే అనవసరంగా ఈ యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ రాదేమో అనే ఉద్దేశంతో అవసరాన్ని మించి ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. మీకు అవసరం ఎంత ఉందో అంత వాడుకుంటే ఎక్కడికి ఇబ్బంది ఉండదు. మన దేశం దగ్గర సరైనటువంటి పెట్రోలియం నిల్వలు ఉన్నాయని చెప్పి రోజు దేశంలో రాస్తున్నారు. దయచేసి ప్రజలు ఎవరు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని పెట్రోల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం నుంచే పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు బారులు తీరుతుండగా 1 లీటర్ పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు కిలోమీటర్ల మేర క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అనేక బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టి మరీ మూసివేయటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రులకు వెళ్లాల్సినటువంటి వారికి కూడా ఇంధనం దొరకక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది నిజమైన సరఫరా సమస్య లేక బంకుల యాజమాన్యం కృత్రిమ కొరత సృష్టిస్తున్నదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేట్లు పెరుగుతాయని ప్రచారం మధ్య స్టాక్ దాచిపెట్టి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి బంకులపై తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం మండలం 2 రోజుల నుంచి రూపాయలు పడుతున్నాం. దీని దగ్గర కష్టంగానే ఉంది. అడ్డవాళ్ళకి పడుతున్నారు. 400 పడతామన్నారు. 400 బ్లాక్ మీడికి వచ్చినా పడతామన్నారు. అది కానీ ఆ 400 బ్లాక్ మీడికి వచ్చి సరిపోతారు. ఆ డెసికి వచ్చిన మళ్ళీ ఇంటికి పోయినానికి ఏంటి పరిస్థితి? చేయడం ఇబ్బంది పడుతుంది. రాత్రి వచ్చామండి, ఇప్పుడు వచ్చాము. పని లేదంటున్నారు. మా పరిస్థితి ఏంటి? దారుణంగా ఉంది మా పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు డీజిల్ కోసం మీరు? 3 డేస్ నుంచి వస్తున్నారు. స్టాక్ దిగినాగా మీకు పట్టట్లేదు, కానీ పట్టే వరకు పడుతూ ఉన్నారు. డబ్బులు పడుతున్నారు. మాకైతే పట్టడం లేదు. అడిగితే ఏమాత్రం చెప్తున్నారు వాళ్ళు? 2 మంది ఉందో వచ్చింది కానీ మాకైతే పట్టడం లేదు. పెళ్లి పత్రికలు తీసుకొని కారు పట్టబోతున్నాం. ఇట్లా డీజిల్ లేక నిలబడిపోయినాం. కానీ కొందరికి బట్టి కొందరికి పడుతున్నాడు, కొందరికి పట్టకుండా నిలబెడుతున్నాడు. లేదు అంటున్నాడు. మేము ఒక లాంగ్ కర్నూలు దగ్గర పోవాలి. ఇక్కడ పొద్దున 6కి వచ్చాము. ఇప్పటికి కర్నూలు జిల్లా ఆదోనిలోని పెట్రోల్ డీజిల్ కొరతపై అనుమానాలు రోజురోజుకు ముదురుతున్నాయి. గత 5 రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం పరిస్థితి తీవ్రతను సృష్టిస్తోంది. ఇక పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూసినా కూడా ఇంధనం దొరకక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, రోజువారీ ఆదాయంపై ఆధారపడే వర్గాలు ఈ కొరత వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. కొందరు బంకు యజమానులు ఉద్దేశపూర్వకంగానే కొరత సృష్టించి వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
స్టాకు ఉన్నా సరఫరా చేయకుండా నిల్వ ఉంచుతున్నారనే అనుమానాలు ప్రజల్లోని పెరుగుతూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో అధికారులు మాత్రం స్పందించకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో వెంటనే సంబంధిత అధికారులు రంగంలోకి దిగి బంకులపై తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని బయట పెట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి కొరత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏం పని చేస్తావు? నేను మ్యారేజ్ పెట్రోల్ దొరుకుతుందా సరిగా? దొరకటం లేదు, నిలబడాలా గంట అర్ధ గంట నిలబడాలా పెట్రోల్. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది పెట్రోల్? 204. నీ పేరు? కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే రేట్లు పెరుగుతున్నాయనే వదంతులు కూడా, అలాగే ఇంధనం దొరకదన్న ప్రచారం కారణంగా ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ నిల్వ చేసుకోవడం ప్రారంభించారని తెలిపారు. ఈ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలిక నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని వివరించారు. వాస్తవానికి పెట్రోలియం సంస్థల నుంచి ట్యాంకర్ల ద్వారా నిరంతరం సరఫరా జరుగుతోంది. ఈ ప్రక్రియను జిల్లా సివిల్ సప్లై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అందువల్ల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా వదంతులను నమ్మకుండా ఉండాలని సూచించారు. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఇంధనం వినియోగిస్తే అందరికీ సరిపడా లభిస్తుందని తెలిపారు. బంకుల వద్ద అనవసరంగా బారులు తీరటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుందని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు సహకరించి సమతుల్యంగా వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇష్యూ జరుగుతుంది పెట్రోల్ బంక్స్లో, డీజిల్ బంక్స్లో. మెయిన్గా ప్యానిక్ బయింగ్, అంటే భయపడి ఎక్కువగా కొంటున్నారు, క్యూస్లో వెయిట్ చేస్తూ ఉన్నారు పబ్లిక్. సో దానికోసం ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఐ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ టు కమ్. మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ 166 బంక్స్ ఉన్నాయండి. 166 బంక్స్లో కూడా BPCL, HPCL, IOCL అంటే మేజర్ PSUs, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అలాగే ఇంకొక 2 మనకి జియో అండ్ నయారా ప్రైవేట్ కంపెనీస్ సప్లై చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్, అంటే ఇప్పుడు కాకుండా మామూలుగా నార్మల్ డేస్లో కన్జంప్షన్ మనకి 2,36,000 పెట్రోల్ వరకు వస్తే, అలాగే టోటల్ అవైలబుల్ పెట్రోల్ క్వాంటిటీ మనకి దగ్గర 7 లక్షలు ఉంది. అండ్ ట్రాన్సిట్లోని 6,39,000 లీటర్లు పెట్రోల్ ఉంది ట్రాన్సిట్లో. సో టోటల్ స్టాక్ 13 లక్షలు, మనకి 13,19,433 లీటర్స్ ఇంక్లూడింగ్ దిస్ ట్రాన్సిట్ కలిపి ఉంది. సో మనకి ఈజీగా 6 days 7 days వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్కి సంబంధించి మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్ ఇదే 5 కంపెనీస్ డీజిల్ కూడా సో సప్లై చేస్తూ ఉన్నాయి. సో యావరేజ్ డైలీ కన్జంప్షన్ డీజిల్కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ఇది యావరేజ్గా 4 days వచ్చే అవకాశం ఉంది. డీజిల్ నార్మల్ డేస్లో మనం కన్జ్యూమ్ చేసే రేట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన దీంట్లో చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 166 బంక్స్లో కూడా మనకి ఒక 32 డ్రై అవుట్ అయిపోయినాయి. ఎందుకు డ్రై అవుట్ అయిపోయినాయి అని వీ హ్యావ్ టేకెన్ ఏ డీప్ డైవ్ అండ్ అనలైజ్డ్. సో దాంట్లో మెయిన్గా చూస్తుంటే ప్యానిక్ బయింగ్, అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. అలాగే నిన్న నేను చూసుకుంటే, నేను రోజు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జగన్నాథం పెట్రోల్ బంక్ మన మెడికల్ కాలేజ్ పక్కన, వాళ్ళ కన్జంప్షన్ డబల్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకు డబల్ అయింది అంటే ఈ ప్యానిక్ బయింగ్లో చాలామంది, మీరు కూడా చూస్తే క్యూ కట్టేస్తూ ఉన్నారు. మనకి క్యూ అంతగా ఇప్పుడు కనబడదు ఇక్కడ. సో ఈ ఆల్ పెట్రోల్ బంక్స్లో